తనకు చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వాక్యము నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వాక్యం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును యెరూషలేములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చదవబడిన వాక్య భాగంలో సిమెయోను అనే ఒక మనుషుని గురించి మనం ఈ పూట ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. సిమెయోను అనే వ్యక్తి గురించి ఇక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఈ కొన్ని మాటలే ఆ వ్యక్తి గురించి అక్కడ తెలియపరచబడింది. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. ఆ యొక్క ఆలోచన దేవుని ప్రజలైన వాళ్ళు మాత్రమే గ్రహించుకోగలరు. లోకంలో ఉండే ప్రజలకు అర్థం కాదు, కానీ దేవుని ప్రజలమైన మనకు మాత్రమే గ్రహింపు దేవుడు తన వాక్యము ద్వారా కలుగజేస్తూ ఉన్నాడు. నా పట్ల కానీ, మీ పట్ల కానీ, మీ పిల్లల పట్ల కానీ, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశము చేతనే దేవుడు నడిపించు ఉంటాడు అనే ఆలోచన దేవుడు తన వాక్యము ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుకనే సిమెయోను అనే ఈ వ్యక్తి గురించి కూడా బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవి ఆత్మీయంగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయనని యెరూషలేముకు తీసుకొని వచ్చారు. ఆ సమయంలో యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఈయన తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు చెప్పినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే మొట్టమొదట తన చేతులలో ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ దేవుని కొనియాడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సిమెయోను అనే వ్యక్తి ఆయన మొట్టమొదట ఆయన యెరూషలేములో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? యెరూషలేములో ఉన్నాడు. ఆ ఒక 3-4 వాక్యాల్లోనే ఆయనలో ఉంటున్నటువంటి క్యారెక్టర్స్, సుగుణాలు అక్కడ వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్క వ్యక్తి గురించి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయాలు కూడా బైబిల్ ద్వారా తెలుసుకొని ఆ విధంగా మనం కూడా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడతాం. పరలోక రాజ్యాన్ని కూడా వారసులుగా మార్చబడతాం. మానవుని యొక్క భౌతికమైనటువంటి అలంకరణ అనేది ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి సుగుణాలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరలోక రాజ్యానికి చేరుస్తూ ఉంటుంది. అందుకే బాహ్యమైన అలంకరణ కాకుండా అంతరంగమైనటువంటి అలంకరణతోనే అలంకరించబడుతూ ఉండాలి అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. కనుకనే ప్రతిసారి మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ విషయాలని మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ సిమెయోనులో కూడా కొన్ని ఆత్మీయ సుగుణాలు ఉన్నాయి.
అవి మనం కలిగి జీవించి దేవుని చేత ఆశీర్వదించబడి పరలోక రాజ్యానికి సిద్ధపడదుము కాక. ఈ సమయోను మొట్టమొదట యెరూషలేములో ఉన్న వ్యక్తి. గమనించండి, 25వ వాక్యములో, 2వ అధ్యాయం 25వ వాక్యములో, యెరూషలేమునందు సమయోనును ఒక మనుషుడు ఉండెను. ఎక్కడున్నాడంటే ఆయన యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉండడం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండడము అని అర్థం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 3వ వాక్యంలో, 3వ చరణంలో, 122వ కీర్తన 3వ చరణంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని రాస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు దావీదు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అక్కడ మాటను ప్రారంభించి, యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములలో నిలుచుచున్నవి, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని పోలుస్తూ ఉన్నాడు. ఆత్మీయముగా, భౌతికంగా పోల్చడం కాదు, కానీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే క్రింది వాక్యాల్లో కూడా ఆయన తెలియచేస్తాడు, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక అంటాడు. దేవుని సన్నిధిని గురించిన ఒక మక్కువ, ఆసక్తి దావీదు కలిగినవాడు. అందుచేతనే రాజుగా ఉన్నవాడు నా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో నివసింప కోరుచున్నాను అని ఒక్క వరాన్ని దేవుని దగ్గర అడుగుతాడు. అందు నిమిత్తం మందిరం కట్టాలని వెండి, బంగారు, దేవదారు, మ్రాణులు అన్నీ సిద్ధపరిచాడు. తాను దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి తనకు ఎంతో భక్షించినది, దైవాసక్తి, సత్యాసక్తి కలిగి మందిరాన్ని పూనుకున్నాడు. దేవుని గురించిన ఆసక్తి, మందిరాన్ని గురించిన ఆసక్తి దావీదు కలిగిన వాడై ఈ మాట తెలియచేస్తాడు, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనము కూడా దేవుని మందిరములో ఉండటానికి ఇష్టపడాలి. దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆ సంతోషం ఈ రోజుల్లో దేవుని ప్రజలైన వారికి ఉందో లేదో ఆలోచించాలి. ఆసక్తి, సంతోషము అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు, కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ అంతరంగంలో పుట్టాలి. అప్పుడే సంతోషంగా రాగలుగుతారు, మోకాళ్ళలోని ప్రార్థన చేయగలుగుతారు, వాక్యం విని ఆత్మీయంగా బలపరచబడగలరు. లేకపోతే బలవంతానో, లేకపోతే మేం చెప్పుట ద్వారానో, అలా చేయటం ద్వారా ఏ ప్రయోజనము కూడా లేనే లేదు. దావీదు రాజు ఉన్నవాడు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించటానికి, స్తుతించటానికి, సంతోషించటానికి ఆసక్తి చూపుతూ ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క ఆలయము. ఏ ఆలయం అండి? దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయంలో నివసించటానికి దావీదు ఇష్టపడ్డట్టు మనము కూడా ఇష్టపడాలి. మీకంటే అదే పని, మాకెక్కడ కుదిరిద్దులు అంటారు. సేవకులు మాత్రమే కాదు, మీరు కూడా. అందుకే ప్రతిరోజు సాయంత్రం సాధ్యమైనంత వరకు ప్రార్థనలు ఏర్పాటు చేసాం. ఖాళీగా ఉన్నప్పుడు కూడా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఏదో బలవంతాన మీరు పలానా టైంకి వచ్చి ప్రార్థన చేసుకోండి, పలానా టైంకి మీరు వచ్చి ఏదో చైన్ ప్రేయర్ లాగా పెట్టిన అవసరమే లేదు. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం కంటే సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ఎంతో ప్రశాంతత మీరు పొందగలుగుతారు. యెరూషలేములో నివసించటానికి ఇష్టపడ్డవాడు దావీదు. సమయోను యెరూషలేములో అతను ఉన్నటువంటి వ్యక్తి. యెరూషలేములోనే దేవుని యొక్క సన్నిధిలోనే ఉండటానికి మనం ఇష్టపడాలి, కానీ లోకంలో ఉండటానికి ఇష్టపడకూడదు. దావీదు ఒకే ఒక వరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా మారిన మీరు కూడా తరచుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఒక వారం
ఒక పూట దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడితే ఆ బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ ఆవరించవచ్చు. వెనకబడిపోయే పరిస్థితులు కూడా సాతానుడు కలగజేస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో ఎందుకు వాళ్ళు రాలేదు, ఎందుకు మీరు రాలేదు అని నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఒక్క వారం లేకపోతే ఒక్క పూట సన్నిధిని, ఇప్పటికే 6 నెలలు గ్యాప్ వచ్చింది సన్నిధి. మరి అలా పూర్తిగా దేవుని యొక్క సన్నిధికి దూరమైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 6 నెలలు గ్యాప్ రాగానే కొందరికి నిర్లక్ష్యం, ఆసక్తి సన్నగిలిపోయి ఏం వెళ్తావులే, ఆన్లైన్లోనే చూసుకుంటున్నానన్న, ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంటున్నానని ఆ సెల్ ఫోన్ ముందు పెట్టుకొని దానికి దండం పెడుతూ ఉన్నారు. చూడండి, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దైవాసక్తి కోల్పోయారు. 6 నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత ప్రార్థన గురించిన ఆసక్తి, యెరూషలేముకు వెళ్ళాలి, ప్రార్థించాలి అనే ఆలోచన పోయింది. ఇక ఇదొక చోటు దొరికింది, ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంటున్నాను అని. ప్రేమైన వారలారా, సమయం దొరికినప్పుడే దేవుని సన్నిధిలో ఉండటానికి, ప్రార్థించటానికి ఇష్టపడాలి. ఒకరోజు వస్తుంది, సమయము ఉన్నా కూడా, అనుకూలతలు ఉన్నా కూడా అవకాశాలు ఉండవు. యెరూషలేములో మనము నివసించవలసిన వారమై ఉన్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వాక్యములో యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి యెరికోకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, చూడండి, యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. మధ్యలో ఏమైందంటే దొంగల చేతుల్లో చిక్కుపడ్డాడు. యెరూషలేములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలుగా జీవించవలసిన వాళ్ళు ఏం ప్రార్థన, ఏం దేవుడు అని ఒకవేళ ఆసక్తిని కోల్పోయి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా యెరికో వెళ్ళటానికి ఇష్టపడితే మధ్యలో దొంగల చేతికి చిక్కుపడతారు. అంటే ఏదో బిహారీ దొంగల చేతికని కాదు, సాతానుగాడే పెద్ద దొంగ. వాడు ఎప్పుడెప్పుడు దేవుని ప్రజలైన వారిని డైవర్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళని బలహీనపరచాలి, ఎప్పుడెప్పుడు కృంగదీయాలి అని సాతానుడు వెతుకుతూనే ఉంటాడు. దొంగ భౌతికమైనటువంటి వస్త్రాలు లేకపోతే వెండి బంగారు దోచుకొని పోవచ్చేమో, కానీ సాతానుడు ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. సడన్గా మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దొంగ వస్తాడే, చైనీ కాలతో మారా అంటే ఇచ్చేసేయచ్చు, ఇంకోటి కొనిస్తాడులే మా భర్త అని. అయితే స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటి ఆ గోల్డ్, సిల్వర్ కంటే విలువైంది స్పిరిచువల్ లైఫ్. దాన్ని సాతానుడు దొంగిలిస్తే మరలా కొనలేము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చూడండి. దొంగతనమును, హత్యను నాశనము చేయటానికి వస్తాడు. దొంగతనమును, హత్యను నాశనము చేయటానికి వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. చూడండి, దొంగ యొక్క పనే అది. భౌతికమైనటువంటి దొంగతనాలు జరిగినప్పుడు మరలా వాటిని పొందుకోవచ్చు. ఆ మధ్య గుంటూరులో మన తెలిసిన ఒక కుటుంబంలో దొంగలు పడ్డారు. మెయిన్ సిటీలో ఉంటారు వాళ్ళు. అలా దొంగతనం జరిగింది. ఏమేమి తీసుకెళ్ళారు? సిలిండర్ తీసుకెళ్ళారు, ఎల్ఈడి టీవీ తీసుకెళ్ళారు, తర్వాత ఇంకా కొన్ని వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ అక్కడక్కడ తీసుకెళ్ళారు, కాస్ట్లీ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కొద్ది రోజులకి మరలా అవి దొరికాయి. సిలిండరు ఎంత పని, 1000 రూపాయలు వస్తే ఒక 2000 అనుకోండి, మరలా దొరికాయి. దొంగతనమును, హత్యను నాశనం చేయటానికి వస్తాడు, మరి దేనికి రాడు. కానీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన, దేవుని సన్నిధిని గురించిన ఒక ఆలోచన, బైబిల్ చదవడం, ప్రార్థించడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవి దొంగిలించినప్పుడు మరలా పొందుకోగలుగుతారా? కొందరు దేవునికి సన్నిధికి దూరం అయ్యారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా రాలేకపోతూ ఉంటారు. వస్తేమని అనుకుంటారేమో అన్నట్లుగా సాతానుగాడు పూర్తిగా ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. కనుకనే దేవుని ప్రజలైన మనము సాతానుగాడికి దొంగ చేతుల్లో పడకుండా యెరూషలేములోనే నివసించుదుము కాక. హల్లెలూయా. యెరూషలేములోనే మనం ఉండటానికి ఇష్టపడాలి. ప్రార్థన సమయానికి ప్రార్థనకు రావాలి,
బైబిల్ చదివే సమయంలో బైబిల్ చదవాలి. మరలా దేవుని యొక్క సమయాన్ని దొంగిలించామనుకోండి, సాతానుగాడు ఆత్మీయ నష్టాన్ని కలగజేస్తాడు. దొంగతనం మాత్రమే కాదు, హత్య కూడా జరగవచ్చు. ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36, 37, 38, 39 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి, నేను మీకు వివరించి తెలియజేస్తాను. ఒక్క మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వాక్యములో సొలొమోను బంధువుల్లో ఒకడైన షిమీతో ఒక మాట అంటాడు. రాజు షిమీని పిలువనంపించి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికి వెళ్లకుండా అందులో నీవు కాపురం ఉండుము. మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ సొలొమోను అంటాడు షిమి అనే అతనితో, నీవు యెరూషలేములో ఒక ఇల్లు కట్టించుకొని అక్కడ నీవు కాపురం ఉండు, బయట ఎక్కడికి నీవు వెళ్ళవద్దు అని. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆయనతో ఉన్నటువంటి ఒక 2 మనుషులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, పలానా ప్రాంతానికి వెళ్ళారయ్యా అంటే, ఈ షిమి అనే అతను ఏం చేశాడంటే వాళ్ళని వెతుక్కుంటూ యెరూషలేముని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు, వేరే ప్రాంతానికి. ఆ క్రింద ఉంది ఆ ప్రాంతం ఏంటో ఏదో. వెళ్తే ఏం జరిగిందంటే, సొలొమోను అంటాడు పిలిపించి, మరలా నీవు యెరూషలేములో కాపురం ఉండి అక్కడే ఒక ఇల్లు కట్టించుకోండమని చెప్పాను కదా, నీవు నా మాట వినకుండా పూర్వకముగా చెప్పినటువంటి ప్రమాణపూర్వకముగా చెప్పినటువంటి ఆ మాటని త్రోసిపుచ్చి యెరూషలేములో ఉండకుండా నీవు వెళ్ళిపోయావు గనుక, బెనాయా అనేటువంటి ఒక పరాక్రమశాలి ఉన్నాడు, అతనికి ఆజ్ఞాపించగానే ఈ షిమి అనే అతన్ని చంపేశాడు. చూడండి, ఆ క్రింది వాక్యాల్లో ఉన్నాయి. షిమి అనే అతన్ని చంపమని బెనాయాకు ఆజ్ఞాపిస్తే అతను వెళ్ళి చంపేశాడు. సొలొమోను ఆజ్ఞాపించాడు. చూడండి, యెరూషలేములో అక్కడ ఒక ఇల్లు కట్టుకొని నువ్వు నివాసం చేయమని చెప్తే వినలేదు కదా, నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు కదా. చూడండి, యెరూషలేములో నివసించటానికి ఇష్టపడక పోతే ఏం జరుగుతుందంటే హత్య జరుగుతుంది, మరణం జరుగుతుంది. అంటే భౌతికంగా ఎవరు చంపరు, భౌతికంగా ఆల్రెడీ ఆ రోజుల్లో చంపేశారు. ఇప్పుడు ఎవరు చంపే పని లేదు. ఇప్పుడు నేనేమైనా చేయగలను చర్చికి రాకపోతే? పావయ్యా మాకెన్నో పనులు ఉంటాయి, నీకంటే అదే పని అనుకుంటారా? కాబట్టి భౌతికంగా ఏం చేయని అవసరమే లేదు. ఒక రీజన్ అడుగుతాము, చెప్పేవాళ్ళు చెప్తారు, లేకపోతే వీళ్ళకెందుకు నాకెందుకు, నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఐఎమ్ వెరీ బిజీ, అక్కడికి వచ్చి భజన చేస్తాను దేవుడు ఇస్తాడా అనేవాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరిని బలవంతం చేయను. చిన్నపిల్లలు అయితే ఎందుకు సండే స్కూల్ రాలేదు అని ఒక దెబ్బ వేసి తీసుకొని లాక్కొని వస్తారు. కానీ పెద్దవాళ్ళు కదా, చూడండి, ఒకవేళ మా దేవునికి మనం ఏం జవాబు చెప్పగలం? అందుకే సమయం ఉన్నప్పుడు యెరూషలేములో ఉండటానికి, నివాసం చేయటానికి, స్తుతించటానికి ఇష్టపడాలి. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. హల్లెలూయా. ఇంట్లో సంవత్సర జీవితకాలం అంతా ఉంటాం. మందిరంలో చూడండి, ఇప్పుడు ఒక పూట వచ్చారు వెళ్ళిపోతారు అంతే. నేను అనేది ఏంటంటే, ఉన్నటువంటి సమయం సద్వినియోగం చేసుకోనండి. ఆనాడు అలా చేయనంత వలన ఏం జరిగిందంటే, యెరూషలేము నుండి ఎరికో అంటే లోకం, దేవుని సన్నిధి కాకుండా లోకాన్ని ప్రేమించి వెళ్తే దొంగతనము, హత్య జరుగుతుంది, మరణాలు కూడా జరుగుతూ వచ్చాయి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యంలో కూడా 4 బబులోను దేశము నుండి యెరూషలేముకు ఎజ్రా వచ్చాడు. యెరూషలేముకు దేవుని యొక్క సన్నిధికి బయలుదేరుతూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. మొదటి నెల మొదటి దినమందు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున చూడండి యెరూషలేమునకు చేరెను. బబులోను
నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీద ముట్టడి వేసి ఆలయాన్ని పాడు చేసి కొంతమందిని చెరసాల్లో తీసుకొని వెళ్ళిపోయాడు, కొనిపోయాడు. ఆ తర్వాత మరలా ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు రావాలంటే ఆయన అంటాడు, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి, దేవుడే నన్ను బబులోను నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడు? యెరూషలేముకు. 4 నెలలు పట్టింది యెరూషలేముకు రావటానికి. మొదటి నెల అక్కడ నుంచి బయలుదేరితే 5వ నెల మొదటి దినము, చూడండి 4 months, 4 నెలలు అతడు ప్రయాణం చేసి యెరూషలేముకు రాగలిగాడు. అక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. అన్ని రోజులు పట్టింది. అది కూడా ఛాన్సెస్ దొరుకుతాయో లేవో, ఆ బబులోను దేశంలో చెరగొని పోయారు కదా, పంపిస్తారో లేదన్నట్లుగా. కానీ యెహోవా హస్తము తోడై ఉన్నందుననే యెరూషలేముకు రాగలిగాను అంటాడు ఎజ్రా. హల్లెలూయా. యెరూషలేముకు రావాలి అన్నప్పుడు యెహోవా హస్తము తోడుగా ఉంటేనే రాగలుగుతారు. యెహోవా హస్తము తోడుగా ఉంటేనే. అందుకే ప్రేమిన వర్లారా, యెరూషలేమును మనం ప్రేమించుదముగాక. దేవుని యొక్క సన్నిధిని మనం, మందిరాన్ని ప్రేమించుదముగాక. పోయిన అంతకు ముందు వారంలో ఒక 2 వచ్చారు. ఇక్కడెక్కడో హాల్లో మలయాళపు ఆరాధన, మలయాళీస్ పాస్టరు, ఒక విశ్వాసి. వాళ్ళు అంటారు, మీకు మంచిగా మందిరం ఇచ్చారండి, తుమ్ సబ్కో సబ్ అచ్చాయే అంటాడు. మందిరం ఉంది, చాలా మంచిగా కట్టుకున్నారు, మాకు ఆదివారం సాయంత్రం ఒక పూట అవకాశం ఇస్తారా, ఒక పూట బలారాధన జరుపుకుంటాము అని అడుగుతాడు మలయాళం పాస్టర్ ఆయన వాళ్ళ విశ్వాసం తీసుకొచ్చి. ఎందుకంటే ఆ హోటల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అక్కడ కన్వీనియంట్గా లేదు, ఈ కరోనా వల్ల ఒక పూట అవకాశం ఇస్తారా అని ఇక్కడ చూసి ఆశ్చర్యపోతున్నాడు. చక్కగా మందిరం కట్టుకొని వీళ్ళు ఆరాధిస్తున్నారే అని. నేను అప్పుడు అనుకున్నాను, వీళ్ళే అంత యాంగ్జైటీగా ఉన్నారు, మన వాళ్ళు ఏమో లెక్కే చేయరు మందిరం అంటే మనుషులు అనుకున్నాను. చూడండి, చాలామందికి ఆరాధన జరగట్లే, కానీ అన్నీ ఉన్నా కూడా దేవుణ్ణి వెతకపోతే, చూడండి, అన్ని ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు. ఎందుకని? నన్ను మీరు వెతకండి, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. ఇవి అన్నీ ఉండి కూడా, ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చి కూడా వెతకపోతే ఏం చేస్తాడు చూడండి, నాకైతే తెలియదు. రెండవదిగా ఈ సిమియోను అనే వ్యక్తి ఒకటి యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి. రెండవదిగా అతను నీతిమంతుడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యములో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవటానికి వచ్చారు యోహాను గారి దగ్గరికి. ఆయన అంటారు, అయ్యా నువ్వే నాకు ఇవ్వాలి, కానీ బాప్తిసం నేను నీ దగ్గర తీసుకోవడం ఏంటి? అప్పుడు యేసయ్య అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. సిమియోను నీతిమంతుడు. హూ ఈజ్ రైచియస్నెస్ పర్సన్? ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఒకవైపు రాస్తే, నీతిమంతులు ఉన్నారు. వారెవరంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళు నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులు, పాప క్షమాపణ పొంది జీవిస్తూ ఉన్నవాళ్ళు నీతిమంతులు. నీతిని నెరవేర్చేవాళ్ళు. యేసయ్య అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము. మన నీతి మురికి గుడ్డ లాంటిది. దేవుని యొక్క నీతి నెరవేర్చబడిన నిమిత్తమై ఆయన మాదిరి చూపెట్టారు. నీతి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 4వ వాక్యములో మారు మనస్సు నిమిత్తము బాప్తిసం తీసుకున్నారు. యోహాను దగ్గర ఆ రోజుల్లో తీసుకున్నటువంటి బాప్తిసం ఎందు నిమిత్తం తీసుకున్నారు? ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చారంటే, మారు మనస్సు నిమిత్తం ఇచ్చినటువంటి బాప్తిస్మం అది. 19వ అధ్యాయం 4వ వాక్యం. అందుకు పౌలు యోహాను
మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం ఆ రోజుల్లో ఎందుకు ఏ విధము చేత ఇచ్చారంటే మారు మనస్సు విషయమై నీతి నెరవేర్చు నిమిత్తమై ఆ రోజుల్లో బాప్తిస్మం తీసుకున్నారు, మనస్సు మార్చుకొని. ఎందుకంటే అప్పటికే ఆ రోజుల్లో ఫరిసీయులు సద్దుకాయలతో గద్దిస్తూ చెప్తూ ఉన్నాడు, సర్పసంతానమా, సున్నము కొట్టిన సమాధులారా, క్రిస్మస్ పండుగలు బాగానే చేస్తారు, సున్నాలు కొడతారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించట్లేదే అని గద్దించి వాళ్ళ మనసును మార్చు నిమిత్తమై కఠినమైన బోధ చేత, ఉపదేశము చేత వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్నారు. ఇది అలా తీసుకున్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే వాక్యము చేత గద్దింపబడి జీవితాలు సరిచేయబడి అప్పుడు మారు మనసు నిమిత్తం తీసుకునే బాప్తిసం అది నీతి నెరవేర్చడము. కొందరు ఎందుకు బాప్తిసం తీసుకున్నామంటే పెళ్లి బాప్తిసం, పెళ్లి కొరకు బాప్తిస్మము. ఆ మధ్య చెప్పాను చూడండి, ఒక పెళ్లి జరుగుతుంది, వెంటనే పాస్టర్ గారు అన్నారు, మాయ్ బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకోలేదు. ఏముంది, డ్రమ్ము తీసుకురా. నీళ్ళ డ్రమ్ము తీసుకొచ్చారు, నీళ్లు నింపారు, బుడికలు లేచి నిలబడింది, అయిపోయింది బాప్తిసం. ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా ప్రమాణాలు చేస్తూ ఉంది. పెళ్లి కొరకు ఇచ్చే బాప్తిస్మాలు ఇవి నీతి నెరవేర్చడం కానే కాదు. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని. దేవుని రాజ్యము అది నీతితో కూడినది. పరిశుద్ధాత్మ ద్వారా నీతి కలుగుతుంది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు మారు మనసు నిమిత్తమై బాప్తిసం తీసుకోవడం ఒకటి, రెండవది ముంచడ బాప్తిసం తీసుకోవడం ఒకటి. పరిశుద్ధాత్మ ద్వారా కూడా నీతి కలుగుతుంది. కొన్ని కార్యాలు, విడిచిపెట్టని స్వభావాలు అవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అవి తొలగించబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధుల నీతి క్రియలు అని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యోహాను గారు దినాల్లో వాళ్ళు పొందుకున్న బాప్తిసము నీతి నెరవేర్చబడి నిమిత్తమై, మారు మనసు నిమిత్తం. బాప్తిసం పొందినంత మాత్రాన క్రియల్లో మార్పు కలుగుతుందా? లేదు. అందుకే కొందరు బీడి సిగరెట్లు, ఆకు ఒక్క పొగాకు అని అంటారా, బాప్తిసం పొందినా కూడా మరలా ఫుల్గా నవ్వి. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నామే, ఫుల్గా ఏదో పాన్పరాగా నవ్వులుతూ ఉంది, ఎర్రగా ఫూ అని ఊసింది. అటు నేను పోయేసరికి అయ్యో పాస్టర్ గారు వచ్చాడు ఆయన. ఇంకొక ఆయన పాప సిగరెట్ తాగుతున్నాడు, సడన్గా విజిటింగ్ వెళ్ళాను, ఇక అది ఎక్కడ ఆరిపోలో అర్థంగా వెళ్ళి పరిగెత్తాడు ఆ వంటగదికి. ఆయన పరిగెత్తినంత మాత్రం వాసన రాదు. కొందరు పడే బాధలు అలా ఉంటాయి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు క్రియల్లో మార్పు చెందదు. కొందరికి క్రియల్లో మార్పు రానే రాదు. అందుకే మరలా చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయి మరలా వెనకబడిపోతూ ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆత్మ గద్దిస్తుంది, ఇదిగో నీవు పొరపాటు చేసావు, వెంటనే కన్ఫెస్ అయ్యి ఒప్పుకోలు చేసి విడిచిపెడతారు. అలా గద్దించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా బాప్తిసం పొంది కూడా పాపం చేసేవాళ్ళు లేకపోలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అన్ని భాషల్లో గుర్తుతోనే మధ్యాహ్నం కూర్చొని నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు అనటానికి బహిరంగమైనటువంటి గుర్తు అన్ని భాషలు. మరి అన్ని భాషలు మాట్లాడకుండా మేము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము అంటే, సరే క్రియల్లో మార్పు ఉందా?
క్రియల్లో మార్పు ఉంటే కన్ఫెస్ చేసుకోవచ్చు, నిజంగా వీళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు. క్రియల్లో మార్పు లేకపోతే ఏం లేదని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు అని అర్థం. మార్పు ఉంటే ఓహో సరే వీళ్ళు కాముగా ఉండేవాళ్ళు, వీళ్ళు డీసెంట్ మనుషులేమో, అందుకే వీళ్ళు అభిషేకంతో అన్ని భాషలతో మాట్లాడడానికి ఇష్టపడరేమో, క్రియల్లో మార్పు ఉంది అనుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఆ క్రియల్లో మార్పు లేకుండా ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 8 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ పౌలు గారు సంఘంతో తెలియజేస్తాడు, పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అని క్రియారూపకంగా నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు. ఆశ్రయపురాలు ఉండేవి. ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే, ఉదాహరణకి చేయి నరికేస్తే ఎదుటి వ్యక్తిని, ఆ ఎదుటి వ్యక్తి ఇతని చేయి నరికేస్తాడు. కంటికి కన్ను పంటికి పన్ను. కాళ్ళు అతను నరికేసాడు అనుకోండి, ఎదుటి వ్యక్తి వెళ్ళి మరలా ఆ వ్యక్తి యొక్క కాళ్ళు నరికేసేవాడు. కన్నడలో అంటే సేడు తీర్చుకోండి ఇది నోడు అంటారు చూడండి, సేడు పగ తీర్చుకోవడం అన్నమాట. పగ తీర్చుకోవటానికి ఏదైనా కోపం ఉందనుకోండి, ఒక వ్యక్తిని చంపితే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పటికైనా కనిపెట్టి పగ తెచ్చుకుంటారు, ఎప్పుడో ఒకసారి చంపేస్తారు. పగ ధర్మశాస్త్ర కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అని అలా ఉండేవి. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, పరిశుద్ధుల నీతి క్రియలు, ఒక వ్యక్తి దుర్మార్గుడుగా ఉన్నవాడు పరిపూర్ణంగా మార్చబడి దేవుని యొక్క నీతిని ధరించుకొని ఉండు నిమిత్తమై క్రియారూపకంగా అతడు జీవించాలి. క్రియారూపకంగా మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, నేను చర్చికి వస్తున్నాను అంటే సరిపోదు. క్రియలేవి. అందుకే పౌలు గారు అంటారు, క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. అందుకే పౌలు గారు చెప్తారు చూడండి, 6వ అధ్యాయం మొదటి వాక్యంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్యంలో, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము అని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? సంఘములో ఒక ఇద్దరికి గొడవలు వచ్చాయి, అసమాధానం వచ్చింది. ఏ విషయంలో ఏదో వస్తువుల దగ్గర ఎక్కడో వ్యాజ్యం జరిగింది. ఆ క్రింది వాక్యంలో రాయబడి ఉంది, అయితే సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపం. అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? సంథింగ్ ఆ సంఘములో ఒక ఇద్దరి మధ్య ఏదో వ్యాజ్యం జరిగింది, ఒక సమస్య వచ్చింది. ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాపారం పెట్టాడు, ఆ వ్యాపారంలో క్లాషెస్ వచ్చింది, సంఘంలో కొట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, వ్యాజ్యం జరుగుతుంది అక్కడ. అప్పుడు ఆ వ్యాజ్యం న్యాయ విచారణ కొరకు ఒక బుద్ధిమంతుణ్ణి లేక పెద్ద మనిషిని పెట్టి అక్కడ వ్యాజ్యం తీర్చడానికి ఉంచితే ఓకే. పౌలు గారు అంటారు, వ్యాజ్యం న్యాయ విచారణ చేసే వ్యక్తి అతడు బుద్ధిమంతుడుగా ఉండి అన్యుడుగా కాకుండా అతడు అనీతిమంతుడుగా కాకుండా పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఉండి బుద్ధిమంతుడుగా ఉంటే వ్యాజ్యం తీరుస్తాడు. ఇంకా అర్థం అవ్వాలంటే ఈ మాటకి, ఒక గ్రామంలో ఏదో పంచాయతీ జరిగేటప్పుడు ఏదో గొడవ జరిగింది. న్యాయ విచారణ కొరకు పెద్ద మనుషులు ఉన్నారు, అక్కడ కూర్చున్నారు. ఆ పెద్ద మనుషులు కూడా లోటుపాట్లు ఉండేవాళ్ళే. పెద్ద మనుషులు కూడా వాళ్ళే పెద్ద పరిశుద్ధులు కాదు, లోటుపాట్లు కలిగిన వాళ్ళే.
వాళ్ళు న్యాయ విచారణ తీరుస్తూ ఉంటే సడన్గా మీ బతుకులే సర్లే వాళ్ళకేం తెరుస్తలే అని ఒక ఆయన ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని, పంచాయతీ కాకుండా. ఆ మాటకు అర్థం కానీ ఇక్కడ పౌలు గారు తెలియజేస్తారు, తీర్పు తీర్చడం, వ్యాజ్యమాడడం. ఒక బుద్ధిమంతుడు మీలో ఒకడు లేడా? బుద్ధిమంతుడు లేడా? అవిశ్వాసులు ఎదుట, అపవిత్రులు ఎదుట వ్యాజ్యమాడితే వాడేం వ్యాజ్యం తీరుస్తాడు? అంటే క్రియలో ఒక మార్పు లేనప్పుడు వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిహారం ఎలా కలగజేయగలరు? ఆ విషయమై పౌలు గారు తెలియచేస్తాడు. ముఖ్యముగా నీతిగా, పవిత్రంగా, క్రియల్లో పరిపూర్ణత చెందిన వాళ్ళు, ఎవరైనా బలహీనులుగా ఉన్న వారికి వ్యాజ్యం వాళ్ళ విషయమై న్యాయ విచారణ చేస్తాడు. లొసుగులు ఉన్నవాడు, బలహీనతలు ఉన్నవాడు ఇంకొకళ్ళకి ఏం చెప్పగలడు? చెప్పలేడు. అందుకే క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మీరు బుద్ధిమంతుడు ఒక్కడు లేడా? అందరూ బుద్ధిహీనులై ఉన్నారనుకోండి, బుద్ధిహీనంగా చేసిన పొరపాట్లను బట్టి సరిచేసేవాళ్ళు సంఘంలో లేకపోతే ఇక ప్రయోజనం ఏంటి? అందుకే ఆ సంఘంలో వచ్చిన సమస్యను బట్టి పౌలు గారు తెలియజేస్తారు. 6వ వాక్యంలో 7వ వాక్యాన్ని చూడండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇదే ఒక పెద్ద లోపం. మరలా దాంట్లో ఇవన్నీ ఎందుకు గొడవలు? మీకు పోయినాయా? వస్తువులు తీసుకున్నారా? అపహరించారా? వదిలేసేయండి. ఎందుకు? మనం అందరం సహోదరులమే కదా, సంఘంలో ఒకళ్ళకొకళ్ళు, ఎందుకు మనలో మన పోట్లాట? వదిలేసేయండి అని పౌలు గారు అక్కడ తెలియచేస్తాడు. సహోదరుల మీద వ్యాజ్యమాడడము, తప్పు మోపడము ఇలా చేయకూడదు అని అంటాడు. అంటే నీతి క్రియలు సంఘంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యములో నీతి ఆయుధం అని, నీతి అనేది ఒక ఆయుధం లాంటిది అంటాడు పౌలు గారు. నీతి సత్యవాక్యము చెప్పుట వలనను, చూడండి, నీతి అనేది ఒక ఆయుధం లాంటిది అంటాడు. నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటారు. 2 రోజులు బ్రతికిన నీతికి బతకాలరా పనికి మాలినవాడా, ఎందుకరా ఈ పని చేశావు అని తిడుతూ ఉంటారు అక్కడక్కడ గ్రామాల్లో. నీతి అనేది ఒక ఆయుధం. నీతిమంతులుగా జీవించేవాళ్ళు ఏ ఒక్కరూ వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేదు. ఆ నీతి క్రీస్తు ద్వారా, బాప్తిస్మం ద్వారా, క్రియల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వారలారా, ఈ నీతి అనేది పరిశుద్ధాత్మని ద్వారా ఇవ్వబడుతుంది. అందుకే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ నీతి క్రియలు అనేవి మనలో రిఫ్లెక్ట్ అవుతాయి. వాక్యం వినకుండా, ప్రార్థనకు రాకుండా, సన్నిహిత దూరమైనా కూడా ఏమవుతాయంటే అనీతి క్రియలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మాటిమాటికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది పిల్లలకి. కొందరు రికార్డ్ చేసుకొని మరలా రిపీట్ చేసి వింటారు. వినకుండా అలాగే మౌనంగా ఉన్నారనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. మరలా అప్పుడప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ మరలా బుక్స్ పెట్టుకొని మరలా వింటూ ఉంటారు. ఎందుకంటే ఆ సబ్జెక్టులు మైండ్లో ఉండిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే ఏమవుద్ది, దానికి తగిన ఆన్సర్ చెప్పలేరు, వ్రాయలేరు. వాక్యం కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. వాక్యాలు ఎంతగా మీ హృదయంలో ఉంటాయో అంతగా మనము నీతిమంతులుగా జీవించగలము. హల్లెలూయా. అందునిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆయన పేరే నీతికి రాజు అని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వాక్యములో నీతికి రాజు అని పేరు ఎవరికి? మెల్కీసెదెకుకి. పరిశుద్ధాత్మ దేవుడికి ఏమని పేరు? నీతికి రాజు ఆయన. గనుక ఈ సమయోను మొట్టమొదట ఎక్కడ ఉన్నవాడు? యెరూషలేములో ఉన్న వ్యక్తి. రెండవదిగా నీతి గలవాడు, నీతిపరుడు. మూడవదిగా దైవభక్తి గలవాడు. చూడండి, క్యారెక్టర్స్, గుణాలు ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి చేరుస్తాయి తప్ప బయట ఉన్న పర్సనాలిటీ కాదు. నల్లగున్నారా వీళ్ళు నరకానికి వెళ్తారా అనేవాడు కాదు. వీళ్ళు ఎర్రగున్నారా తెల్లగున్నారా వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు అని బైబిల్ చెప్పలేదు. దాని నిమిత్తం ఇక మరలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి డెకరేషన్ చేసుకునే అవసరమే లేదు.
దేవుడిచ్చిన అందంతో ఉంటే సరిపోతుంది. మూడవదిగా దైవభక్తి గలవాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యములో ఈ దైవభక్తి అంటే ఏంటి? తండ్రి అయిన ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన వంటకుండా తను తాను కాపాడుకున్నటయే. చూడండి, ఏంటి భక్తి అంటే? భక్తి అంటే సాధారణముగా మనం చర్చికి రావడం, ప్రార్థించడం, ఇది మన కొరకు మనం చేస్తున్నటువంటి భక్తి. ఇది అయితే రియల్గా బిబ్లికల్గా బైబిల్ చెప్తుంది, భక్తి అంటే క్రియారూపకంగా దిక్కు లేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందులు పరామర్శించుట. ఔటర్ భక్తి, ఇన్నర్ భక్తి 2 విధాలుగా రాయబడ్డాయి అక్కడ. ఔటర్ భక్తి ఏంటది? బహిరంగమైన భక్తి అంటే విధవరాండ్రని, పిల్లల్ని వాళ్ళు పరామర్శించడం. ఇది ఆల్రెడీ అందరూ చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో పెట్టుకోవడానికి పంచుతూ ఉన్నారు. విధవరాలకి చీరలని, తర్వాత పిల్లలకి బట్టలని, ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో డోకా లేదు. కానీ రెండో విషయానికి వచ్చేసరికి ఇన్నర్, ఏది? ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకో విషయంలో ఈ భక్తి, ఈ అనుభవంలో లేకపోతూ ఉన్నారు. భక్తి అంటే ఏంటి? బహిరంగంగా విధవరాండ్రని, పిల్లల్ని పరామర్శించడం. రెండవది ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు. అందుకే లోకంలో ఉండే వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వకూడదు, కానీ మనల్ని చూసి ఇతరులు ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ గమనించినప్పుడు చాలాసార్లు ఈ లోకాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ. ఎక్కడ కనబడిద్దంటే ఈ పెళ్ళిళ్ళు కనబడతారు ఎక్కువ. తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ఎవరైనా కొద్దిగా తిమోతికి రాసిన పత్రికల్లో ఉన్నట్లుగా అన్నిట్లో మితముగా ఉండాలి, అన్ని విషయాల్లో మితంగా, లిమిట్ అని అంటారు చూడండి. లిమిట్ అనేది కనిపించదు. లిమిట్లెస్ అన్నమాట. బీరువాలో ఉండే బంగారం మొత్తం అన్నీ ఉంటాయి ఆ రోజు, పెళ్లి రోజు. ఇంకా మిగతా రోజు చర్చికి వచ్చేటప్పుడు సింపుల్గా, ఏమీ లేదు, నేను బేద మనిషిని అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. అంటే వేరే విధంగా భావించబోకండి. అంటే పౌలు గారు చెప్తారు తిమోతికి, మీరు మితంగా ఉండండి. అంటే దైవభక్తి గల స్త్రీల వలె, ఆ మాట చక్కటి మాట చూడండి. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత ఉండాలి, కానీ మితంగా ఉండండి అంటాడు చూడండి. మితంగా. ఎంతైందమ్మా ఈ నెక్లెస్, ఎంతైందమ్మా అంటారు అక్కడ. ఒకళ్ళకొకళ్ళు పోటీలు. ఒక ఆమె ఈ లేడీస్ విషయంలో జరిగే కొన్ని పద్ధతులని చెప్పేదన్నా, ఎట్టుంటారన్నా, వాళ్ళకంటే మించుగా కొనాలి, వీళ్ళకంటే మించుగా డ్రెస్ కొనాలని అని అంటదా. కానీ ఉండాలి. కానీ ప్రియమైన వారలారా, బైబిల్ చెప్తుంది మితంగా ఉండుడి. లిమిట్ ఎక్కువైనా కూడా ప్రమాదమే. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు బైబిల్లో రాయబడ్డాయి. కానీ మితంగా ఉండుడి, అది దైవభక్తి. లోక ఆడంబరాలు ఎక్కువైనా కూడా ఆ మధ్య ఢిల్లీలో ఒక రేప్ కేసు జరిగితే కొందరు అంటారు, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ బాగోలేదు, అలా ఉంటే మరి ఎందుకు జరగవు ఇట్లాంటి అని అంటాడు హిందీలో ఒక ఆయన. చూడండి, అందుకే బైబిల్లో దైవభక్తికి తగినట్టుగా మీరు నడుచుకోనండి అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యంలో దైవభక్తి అనేది ఏంటి? ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక, చూడండి,
మాటల్లో లిమిట్ లేకపోతే వీళ్ళు భక్తిహీనులు అని అర్థం. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది క్లియర్గా. చూడండి, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టక, చూడండి ఇప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఆల్రెడీ మాస్క్ వచ్చేసింది, ఇంకా కళ్ళెం ఉంటే బాగుండేవు. ఆ మాస్క్ ఉండబట్టి కొద్దిగా నోరు మూసుకొని ప్రార్థనలో ఉండి నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. ఈ కళ్ళెం అంటే నోటి లిమిట్గా మాట్లాడేవాళ్ళే భక్తి గలవారు అని అర్థం. ఆ మాటలు లిమిట్గా మాట్లాడేవాళ్ళు. అలాగని ముచ్చుగా కూర్చోమని కాదు, ముచ్చోళ్ళు అంటారు మరలా, ముచ్చోని నమ్మకూడదు అని. అట్లా కాదు, మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. చూడండి, ముఖ్యంగా ఇక్కడ రాయబడిన లిమిట్ లేకుండా మాట్లాడేవాళ్ళు భక్తిహీనులు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొందరు ఇది అమరావతి ఎక్స్ప్రెస్ లాగా మాట్లాడితేనే గనగనగనగన అంటే అంటున్నా, వీళ్ళకి నోరన్నా నొప్పి లేదా అనిపిస్తుంది. నోరన్నా నొప్పి లేదా, నాన్ స్టాప్. అమరావతి ట్రైన్ అన్న మధ్యలో ఎక్కడన్నా ఆగిద్ది కాసేపు, కానీ మన వాళ్ళకి అందరు కాదులే, కొందరు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది లిమిట్గా మాట్లాడే వాళ్ళే భక్తి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మాటకి మనం లెక్క అప్పచెప్పాలని బైబిల్ చెప్తుంది. ప్రతి మాటకి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. దైవభక్తి గల వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. చూడండి, దైవభక్తి కలిగి ఉంటే వాళ్ళ ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎక్కడో భక్తిలో లోపం ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రభువా, నాలో భక్తిహీనమైనటువంటి కార్యాలు ఉన్నాయి, ప్రభా నన్ను సరిచేయండి అయ్యా అని ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకొని ఒప్పుకోలు చేసుకున్నప్పుడు చూడండి, భక్తిని బట్టి వెంటనే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. వెంటనే తిమోతికు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి. తిమోతిలకు రాసిన సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. భౌతికంగా పనిచేస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ కుటుంబాల్లో ఉన్నాయి, వాటిని బట్టి సంతృప్తి చెందడం ఒకటి. ఇక చాలు అనే ఆ థాట్, ఆ ఆలోచన ఎవరిలో అయితే వస్తుందో వాళ్ళు దైవభక్తిలో ఎదగగలరు. హల్లెలూయా. ఇక చాలు అనుకునేవాళ్ళు, ఇల్లు, వాహనము, పిల్లలు, ఆస్తి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, నా కోవిడ్కి వెళ్ళాలి, ప్రార్థన చేయి అని అంటారు కొందరు. ఉన్నాయి కదా అన్నీ, మరలా ఎందుకంటే లేదన్నా పిల్లలు పెద్ద కొద్ది ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, వాళ్ళని చదివించాలి కదా, ఇంగ్లీష్ కాన్వెంట్కి అంటారు. వెళ్ళిపోయి పడరాని పాదలు పడి మరణాన్ని పొంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టాలి, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా సంపాదించాలి. కానీ ప్రియమైన వర్లరా, ఇక చాలు, దేవుడిచ్చాడు, ఇంతవరకు చాలు, ప్రభువులో మనము మన పిల్లలు నడిపించబడదామని ఆ చాలు అనే మాట ఎవరైతే పలకగలుగుతారో వాళ్ళు దైవభక్తులు కూడా ఎదగగలరు. హల్లెలూయా. ఆ మైండ్ రావాలి. ఇక చాలు, ఇకేముంది, ప్రభు నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉండడం కంటే ఇంకేముందని ఆ చాలు అనే మైండ్ ఉండేవాళ్ళు దైవభక్తి కలరు. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అది భౌతికంగా ఎన్ని లాభాలు సంపాదించుకున్నా ఒకవేళ ప్రాణం పోతే అవి మనం వెంట తీసుకొని పోగలమా? లేదు, ఏమి ప్రయోజనము లేదు. అన్నీ ఉన్నాయి. ప్రాణం ఈ రోజుల్లో చూడండి, కరోనా ఈ సంవత్సరం బుద్ధి నేర్పుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి. ఈ డబ్బు, ఈ లోకము శాశ్వతమైంది అనుకునే వాళ్ళు కూడా మరణానికి గురైపోతూ ఉన్నారు. కరోనా ఒక 10 కోట్లు ఇస్తానన్న, బతికించమన్నా కూడా నో ఎక్స్క్యూజ్ అంటది. అది
చూడండి, ఈ సంవత్సరం ప్రతి ఒక్క మానవునికి ఒక బుద్ధి కలుగజేస్తూ ఉంది. ఇంతేరా నీ బ్రతుకు, ఇంతేరా నీ లైఫ్ అనేది. అయితే ప్రియమైన వర్లారా, మనం సజీవంగా ఉన్నాం. ఎందుకు తెలుసునా? ఇక చాలు, దైవభక్తులు మనము మన పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతోనే దేవుడు సజీవంగా ఉంచాడు. అందుకు దేవునికి మహిమ కలుగును కాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ దైవభక్తి కలిగి జీవించే వాళ్లకు శ్రమలు వస్తాయి. అయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస నొందుదురు అనే మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస నొందుదురు. చూడండి, హింస ఖచ్చితంగా ఎదురవుద్ది. అయినా భయపడిన అవసరం లేదు. హింస లేకపోతే మాట వింటామా? ఇప్పుడు అందరూ దైవభక్తులు ఎదుగుతున్నారు, అన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి, చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. సడన్గా ఒక శ్రమ వచ్చిందంటే వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు తెలుసునా? మనల్ని ఇంకా దైవభక్తిలో ఎదగటానికే, హల్లెలూయా, ఎదిగింప చేయటానికే దేవుడు శ్రమను అనుమతిస్తాడు. శ్రమ లేకపోతే మాట వినము. మాట వింటామా? వినం. ప్రభానికి స్తోత్రం, ఆయన వడపావు ఇచ్చినందుకే స్తోత్రం అని చెప్పేసి తిని హ్యాపీగా పడుకుంటారు. ప్రార్థన లేదు, కీర్తన లేదు, బైబిల్ లేదు, గీబుల్ లేదు, యేసుప్రభు లేడు అంటారు. అందుకే స్పెషల్గా దేవుని ప్రజలైన వాళ్ళకి శ్రమని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక చిన్న బలహీనత, ఏదైనా ఒక సమస్య, ఏదో ఒకటి. ఎందుకంటే అప్పుడు దేవునికి మనం దగ్గర అవుతాము. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస నొందుదురు. అయినా భయపడిన అవసరం లేదు, దేవుడు మనకు తోడుగా ఉందురుగాక. సమయోను 4వదిగా చూడండి. 1 యెరూషలేములో ఉన్నవాడు, 2వది నీతి గలవాడు, 3వది దైవభక్తి గలవాడు, 4వదిగా ఇజ్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి ఆదరణను పొందుకుంటాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని మీరు చూడండి. 9వ అధ్యాయము 31వ వాక్యములో, కావున సంఘం క్షేమాభివృద్ధి నందొచ్చు, సమాధానము కలిగి ఉండెను, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. చూడండి, సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆశీర్వాదాలు ఇదొక ఆశీర్వాదం. ఏంటంటే ఆదరణ కలుగజేయడం, ఆదరించడం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ రోజుల్లో గమనిస్తే, ఈ సంవత్సరంలోని ఎంతోమంది ముఖ్యముగా ఈ సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఈ సంవత్సరంలో సూసైడ్ చేసుకొని, కరోనా రాలేదు, వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయా, వెంటనే బిల్డింగ్ మీద నుంచి దూకేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అప్పులు ఎక్కువయ్యాయా, వెంటనే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ మధ్య నంద్యాలలో ఒక కుటుంబము, ముస్లిమ్స్ కుటుంబం, వాళ్ళకి ఏదో సమస్యలు వచ్చాయి, పోలీసు వాళ్ళు టార్చర్ పెట్టారని మొత్తం కుటుంబంలో భార్య, భర్త, 3 పిల్లలు మొత్తం ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. చూడండి, చాలా ఘోరం. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదరణ అనేది లోకస్తులు పొందలేకపోతూ ఉన్నారు. ఆదరణ కరువైపోయింది. కానీ ఆదరణ దేవుని ప్రజలైన మనకి దేవుడు స్వంతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదరణ కలుగజేస్తూ ఉన్నాడు. ఏదైనా బాధ, దుఃఖం కలిగిందా, సన్నిధికి వచ్చి ప్రార్థించిన వెంటనే చూడండి, సమాధానం, ఆదరణ, నెమ్మది కలుగుతూ ఉంది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఓన్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలోనే. అందుకే యెషయాలో వ్రాయబడి ఉంది, యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగును. యెరూషలేములోనే ఆదరణ కలుగును, యెరూషలేములో. గనుక మనుషుల ఆదరణ కంటే దేవుని యొక్క ఆదరణ కొరకు, పరిశుద్ధాత్మ ఆదరణ కొరకు మనం వెతకాలి.
వాళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు అని మనకున్న సమస్యలన్నీ ఇతరులతో షేరిట్ చేసుకోవడం కంటే కొట్రా షేరిట్ కొట్ట అని అంటారు. షేరిట్ అనేది మనుషులతో కాదు సమస్యలు. కానీ యేసు దగ్గరకు వచ్చి చూడండి, ప్రార్థించామనుకోండి, నిశ్చయముగా ఆదరణ దేవుడు మనకు దయచేస్తారు. హల్లెలూయా. ఈ సిమెయోను అతనిలో ఉన్న ఇంకొక క్యారెక్టర్స్ ఏంటో చూడండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఒకటి తాను ఆదరణ పొందుకున్నవాడు, ఇతరుని కూడా ఆదరించి దాని కొరకు కనిపెడుతూ ఉండేవాడు. ఇశ్రాయేలుల ఆదరణ కొరకు అంటే యేసుక్రీస్తు ఇంకా అప్పుడు జన్మించలేదు. ఇశ్రాయేలీయులు అప్పుడే యూదులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రక్షకుడు జన్మిస్తాడు, ఆయన వస్తే ప్రజలకు రక్షణ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఎప్పుడు యేసుక్రీస్తు జన్మిస్తాడు, ఎప్పుడు రక్షకుడు రాబోతున్నాడని ఆదరణ కొరకు, ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవాడు. తాను దేవుని చేత ఆదరించబడి దేవుని సన్నిధిలో ఉండి నీతిగా భక్తిగా జీవిస్తూ ఉండి, ఇశ్రాయేలీయులు వాళ్ళ ఆదరణ లేకుండా అల్లకల్లోలమైపోతూ ఉంటే చూడండి, వాళ్ళ ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవాడు. మనము దేవుడిచ్చే ఆదరణ కొరకే కనిపెట్టాలి, కానీ మనుషుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టకూడదు. కొందరు అంటారు, మా బంధువులు ఉన్నారు, ఏం ప్రయోజనం లేదన్నా, ఏం పనికి లేదంటారు. మనుషుల యొక్క ఆదరణ ఎందుకు చర్చికి లేదు? వాళ్ళు ఎవరు పలకరించరు. నన్ను వెళ్తే చర్చికి వచ్చిన ఎవరు పలకరించరు అంటే మనుషుల ఆదరణ వెతుకొచ్చే వాళ్ళు ఉన్నారు. కొందరు రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఆదరణ కావాలని కోరేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమిన వారిలో బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క ఆదరణ కొరకే మీరు కనిపెట్టి జీవించుదురుగాక. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవుని ఆత్మ ఉంటే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి. యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన కాలంలో రాయబడిన ఒక ప్రవచన వాక్యం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉండెను, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనంతో కూడిన మాట ఏంటంటే, యేసయ్య రక్షకుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన అభిషేకింపబడ్డవాడు. ఎవరు? యేసయ్య. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరి మీదికి? యేసయ్య మీదికి. ఆయన ఈ లోకానికి అభిషేకం చేత పంపింపబడ్డవాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగునుగాక, నీవు కుమారుని కనబోతూ ఉన్నావు అని అనగానే దేవదూత ఆమె టెన్షన్ పడిపోయింది. పెళ్లి కాకముందే గర్భం ధరించడమా? చూడండి, టెన్షన్ పడిపోతుంది. అందుకే చెప్తుండు, నువ్వు భయపడవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరించబోతూ ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యేసయ్య పొంది ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ ఆత్మ ఇప్పుడు సిమెయోను మీదకి వచ్చి, సిమెయోను కూడా పొందినవాడై ఆయన అన్నమాట చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వాక్యములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. చూడండి, మరియతో చెప్పిన మాట ఇది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, క్రీస్తుని కనబోతూ ఉన్నావు అని. క్రీస్తుని కనబోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు జన్మించాడు. ఆ ఆత్మ ఉండుట ద్వారానే బీదలకు సువార్త తెలియచేస్తూ యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయన బలపరచబడి వాడబడ్డాడు. పరిశుద్ధాత్మ నింపబడి ఉంటేనే మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండగలము. పరిశుద్ధాత్మ నా మీద లేకపోతే నేను పరిచర్య చేయగలనా? లేదు. అభిషేకము లేకుండా నేను పరిచర్య చేయలేను. అభిషేకం లేకపోతే పరిచర్య ఎవరు చేయకూడదు. నేను సేవ చేస్తాను అని బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటారా?
దయ్యాలు పడుతూ మరలా బాధపడి వస్తారు. అయ్యా అన్న నా కొరకు ప్రార్థన చేయన్నా అని. ఏంటంటే ఆ గుడిసెల్లో ప్రార్థన చేసి వచ్చాను, ఆ దయ్యాలన్నీ నా మీద పడ్డాయి అని అంటారు. అభిషేకం లేకపోతే పరిచర్య చేయకూడదు. అభిషేకం లేకపోతే, అందుకే యెహోవా ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంతో ఆయన సమయంను నింపబడిన వ్యక్తి, అభిషేకము ఉంటేనే ఆత్మ నడిపి. ఇంకొక మాట చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ తన మీద ఉన్నది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది. యేసుక్రీస్తు వస్తాడు, ఆయన నీవు ఎత్తుకొని యెరూషలేములో తీసుకొని రావాలి, నువ్వు స్తుతించాలి. అంతవరకు నీవు మరణము పొందవు అని పరిశుద్ధాత్మ ద్వారా ఇతని గురించి ముందుగానే ప్రవచింపబడి పలకబడి ఉంది. ప్రేరేపించబడి పలకంపబడిన మాట, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూడండి, ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నాడేమో సిమియోను, ఎప్పుడు ప్రాణం పోయిద్దా, ఎప్పుడు చచ్చిపోతానా అనే ఆలోచనతో ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడి చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు జన్మించిన తర్వాతే, ఆయన చూసిన తర్వాతే నీ ప్రాణం పోయిద్ది. ఇలాంటి ప్రవచనాలు ఏమైనా వచ్చాయా? దేవుడు ప్రేరేపించాడా? ప్రేరేపించే వాళ్ళు ప్రార్థన చేయండి అంటేనే కష్టమైంది. ప్రేరేపించే వాళ్ళు ప్రార్థన చేయండి అన్న ప్రేరేపణ అనేది రాదు. చూడండి, ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటే ఏంటి? దావీదు ఉన్నాడు, ఆయన ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వెళ్తే జయం కలిగింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆత్మ నడిపింపు, దేవుడు చెప్తేనే వెళ్తూ ఉండేవాడు పాత నిబంధన కాలంలో. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి బై ఫెయిత్, విశ్వాసం అవసరం మనకి, ఆత్మ ప్రేరేపణ. ఎస్పెషల్లీ సేవకులుగా కొన్నిసార్లు నా మట్టుకైతే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేసుకుంటాను, వద్దంటే ఆత్మ నడిపింపు మౌనం ఉండిపోతాను, లేదంటే వెళ్ళమంటే వెళ్తాను విజిటింగ్కి, బయట ప్రార్థనకి. అట్లా ఒకవేళ ఆ సొంత ఆలోచన చేత వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగిద్ది నాకు. అందుకే ఆత్మ నడిపింపబడుతుండడం ప్రజలకి, దేవుని ప్రజలైన వాళ్ళకి క్షేమం కలుగుతుంది. శాంసన్ ఆత్మ నడిపింపబడ్డవాడే, కానీ తృణీకరించిన తర్వాత 2 కళ్ళు కోల్పోయాడు శాంసన్. బైబిల్లో దావీదు ఉన్నాడు, దావీదు కూడా మొదట ఆత్మ నడిపింపబడ్డవాడే. తర్వాత జనసంఖ్య లెక్క చూచి అతని ద్వారా ప్రజలు మరణానికి గురైపోయారు. కానీ నూతన నిబంధన కాలంలో విశ్వాసము ద్వారా, లూకాసు వార్త 2:32 వాక్యములో చూడండి, లూకాసు వార్త 2:32 వాక్యములోనే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయనని తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఈ మాట అంటాడు. అంతవరకు యేసయ్య దేవాలయానికి రావాలి, ఆయనని ఎత్తుకోకుండా నీవు మరణానికి నీకు స్థలం లేదు. ఖచ్చితంగా ఆయనని ఎత్తుకున్న తర్వాతే, స్తుతించిన తర్వాత. అందుకే చూడండి, తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. తర్వాత కొద్ది రోజులకి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఏదో మనం వచ్చాం, వెళ్తున్నాం, పోతున్నాం అని కాదు, కానీ ఒక మంచి పోరాడాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఈ లోకంలో ఇంకా సజీవంగా ఉంచి ఉన్నారు. హల్లెలూయా. మరి అంతవరకు ఆయన ప్రాణం పోలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపించబడింది ముందుగానే. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వాక్యంలో, 45వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆత్మ నడిపింపు గురించి. కోరేషు అనే వ్యక్తి గురించి యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు. చాలా ప్రవచనాలు ఉన్నాయి కోరేషు గురించి. ఆ ప్రవచన వాక్యాలు, ఆ నడిపింపు, ఆత్మ నడిపింపు అనేది ఎజ్రా దినాల్లో నెరవేర్చబడింది.
ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యంలో చూడండి. జనులను జయించుటకు కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. కోరేషును గురించి యెషయా, ఇర్మియా ఇంకా ప్రవచించారు. చాలా మాటలు ఉన్నాయి. అయితే ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యానికి వచ్చేసరికి ఆ ప్రవచన మాటలు ఎజ్రా దినాల్లో కోరేషు దినాల్లో నెరవేర్చబడింది. ఈ కోరేషు దేవుని యొక్క పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి దేవుని చేత ప్రేరేపింపబడుతున్నాడు. ఇర్మియా, యెషయా ప్రవచన గ్రంథాల్లో రాయబడిన మాటలు ఈ కోరేషు దినాల్లో నెరవేర్చబడింది. చూడండి. వాక్యం నెరవేర్చుటకై చూడండి, ప్రేరేపించగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మీ గురించి, మీ పిల్లల గురించి దేవుడు ముందుగానే ఒక నిర్ణయాలు, ఆలోచనలు దేవుడు తన ప్రణాళికలో కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గనుకనే ఈ విధంగా నడిపించబడుతూ ఉన్నాం. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన ఆత్మ నడిపింపు ఇవి లేకపోతే మనం ఇక్కడ ఈ విధంగా ఉండేవాళ్ళమే కాదు. మరి ఎలా ఉండేవాళ్ళమో లోకంలో చూడండి. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ద్వారా నేను ఎక్కడి నుంచో వచ్చాను, మీరు ఈ ప్రాంతంలో ఉండి ఏ మూలం నుంచో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇవన్నీ ఒక ఆశ్చర్యం. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని ఇలా ఒక కుటుంబముగా, ఆత్మ సంబంధమైన కుటుంబం కట్టాడంటే దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇది ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. గనుకనే ఆ రోజుల్లో సిమియోనును గురించినటువంటి ప్రవచన పరిశుద్ధాత్మ ద్వారా పలికింపబడిన మాట యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈయన చేతికి అప్పగిస్తే ఆయన తీసుకొచ్చి మాట అంటాడు. యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ సన్నిధిని, నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక నా టైం అయిపోయింది, రక్షకుడు పుట్టాడు, ఆదరణ కలగ చేయటానికి ఇశ్రాయేలులకి అని నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూడండి, ఒక విశ్రాంతికరమైనటువంటి ముగింపు తన జీవితంలో ఈ సిమియోను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మంచి పోరాటం, ఒక పీస్ఫుల్గా చెప్తున్న మాట ఇది. నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చచ్చిపోయేవాళ్ళు సమాధానంగా చేస్తే పర్వాలే. ఒరే, ఆస్తి బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయిరా, వాళ్ళకు వడ్డీలకు ఇచ్చానురా, ఇక తప్పకుండా తీసుకోరా అని చెప్పి చచ్చిపోతే పర్వాలే. చాలామంది చచ్చిపోతారా, సమాధానంగా చావరు. అయ్యో డబ్బులు ఎట్టుపోయాయో, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, ఆ టెన్షన్తో చచ్చిపోతారా, చెప్పి చావచ్చు కదా అని అంటారు కొందరు. విశ్రాంతితో సమాధానం లేకుండా చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు సమాధానం దేవుడు మనకిచ్చినప్పుడు సమాధానాన్ని కాచుకోవడం చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. రెండవది, కన్ను మూసేటప్పుడు కూడా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలంతే, అసమాధానంతో చావకూడదు. కొందరు చనిపోయినప్పుడు పీస్ఫుల్గా ముఖాలు నిద్రపోయినట్లే ఉంటాయి. కొందరేమో ఈ వికారంగా, ఆకారంగా. ఒక ఆయన చనిపోయాడు, విశ్వాసి, బావిలో పడ్డాడన్నా, శుద్ధుడా అని బావి దగ్గరికి వెళ్ళి చూసి నాకు భయం వేసింది. కప్పలాగా ఇట్లాగే పడిపోయాడు. చూడండి, ఎవరో లోకస్తులు కాదు, ఒక విశ్వాసాన్ని బావిలో పడి చచ్చిపోతే అన్నా చూడన్నా అని చెప్పి బావి కప్పలాగా తేలుతూ ఉన్నాడు ఆయన. చూడండి, అలాంటి మరణాలు అవసరమా? అందుకే దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లుంటున్నది నాకు తెలియచేయండి, పీస్ఫుల్గా నేను కనుమయ్యాలయ్యా, సమాధానంగా కనుమయ్యాలి. సమాధానంగా పౌలు గారు ఒక మాట అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వాక్యాల్లో చూడండి. మంచి పోరాటం పోరాడి తిని, ఒక మాట అంటాడు పై వాక్యాల్లో చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. చూడండి, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది.
ముందుగానే తన మరణాన్ని గురించి క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపో కాలం సమీపమై ఉన్నది. ఒరే పెద్దోడా చిన్నోడా, మాయ్ నేను చచ్చిపోయే టైం వచ్చింది అని ఎవరైనా ఆ ప్రకటనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? చూడండి, అయ్యయ్యో సడన్ చచ్చిపోయాడండి, ఇంట్లో టెన్షన్స్ అయిపోయాయి అని అంటారు. ఇలాంటి ఒక ముగింపు కావాలి మనకి. ఒక ముందుగానే దైవభక్తులు జీవించే వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, పలానా టైంకి నా ప్రాణం పోయిద్ది, నన్ను తీసుకెళ్ళి సమాధిలో పెట్టండి అనే ఒక ఆలోచన పొందుకున్న పరిశుద్ధులు ఉన్నారు. పలానా టైంకి నా ప్రాణం పోయిద్ది, చక్కగా మీరు పిల్లలు చూసుకోండి అలా సెటిల్మెంట్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఏమీ లేదు. ఇక్కడ బాడీని ఎక్కడ పెట్టింటారు అక్కడ దన్నుకుంటూ ఉంటారు. నా ఇల్లు, వెండి, బంగారు, నా నెక్లెస్, హారము అని చెప్పి అక్కడ బయట రోడ్డు మీద దన్నుకుంటూ ఉంటారు. ఆ సమాధి కార్యక్రమం కూడా సరిగ్గా జరగదు. అందుకే ప్రసంగంలో వ్రాయబడి ఉంది, పడిపోయిన పిండముతో సమానము. ఇది సరైన విధంగా సమాధి చేయబడకపోతే, ఒక 100 మంది పిల్లల్ని కానీ సరైన విధంగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండముతో సమానము అని. అందరూ ఉంటారు, అన్నీ ఉన్నాయి, కానీ ఒక సరైన విధంగా సమాధి లేదు. ఈ రోజుల్లో ఈ సంవత్సరాలు అట్లా ఎట్లా జరిగాయో. ఒక ఆయన కరోనా వచ్చి చచ్చిపోయాడు, ఆయన ముస్లిం ఆయన అంటాడు, हम लोग को सब लोग है हमारे पास अभी कोई नहीं आया. వాళ్ళ బంధువులు చాలామంది వస్తారు ఏదైనా జరిగితే కార్యక్రమానికి. ఆయన సమాధి దగ్గర కూర్చొని ఒక్కడే ఏడుస్తూ బాధపడతాడు. బంధువులు అందరూ చాలామంది వచ్చేవాళ్ళు, 500, 1000 మంది దాకా, కానీ కరోనా వల్ల ఎవరు రాలేదో అని ఏడుస్తాడు ఆయన. చూడండి, అందుకే ఒంటరిగానే వెళ్ళాలి, ఒంటరిగానే ఈ లోకానికి వచ్చాం. ఏది మన వెంట తీసుకుని వెళ్ళలేరు. అయితే ఒకటేంటంటే మంచి పోరాడి ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూసేదుము గాక. ప్రార్థన చేసుకుందాం.